క్లియర్లీ ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది. అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు పలానా వ్యక్తి, సింగయ్య అన్న వ్యక్తి చనిపోయాడు, చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్దింది, వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవడు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాం. అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు. పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనందరికీ తెలుసు. కానీ ఉన్న వెహికల్స్లోని కూడా ద బెస్ట్ వెహికల్నే ఆయనకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా. Z+ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మేము చేయాలో అన్నీ కూడా మేము చేస్తాం. ఆ ట్వీట్లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు. సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి Z+ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. కానీ ఆయనకి ఎందుకు మీదకి వచ్చారని, అరే నువ్వు రమ్మని చెప్పావు, మీరు రమ్మని మీరే కదా ర్యాలీకి రండి, పలానా చోట ఎంతమంది ఉండండి, పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ. ఆ పక్కన స్టాపర్స్ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి, అది మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ, కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకొని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఒక ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకొని తీసుకెళ్ళిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2-wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా ఈ మైన్స్కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే 41A నోటీసులు మా అందరికీ కూడా. ఇప్పుడు నా మీద 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు ఒకసారి తీసి చూడండి, ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది. చాలామంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి.
ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా ఆయనకి? జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు ఒకసారి మీకు వీడియో పెడతానండి. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఎస్ ట్వీట్లో అన్నారు, నేను అదే చెప్తున్నా. ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి మేము వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక డిఎస్పీ కూడా ఉన్నాడు. 3 వెహికల్స్ వెళ్ళినాయండి పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నా? ఫస్ట్ నేను వెహికల్ వీడియో చూశాను. 3 వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం. అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా, అది ఒకటేనండి నేను చెప్తున్నాను. మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రపా మనం కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. ఆ సొసైటీ భద్రతని ఎవరు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రప్పా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్లో నోటుకొచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు. కాదండి, ఇప్పుడు నిజంగా నేను ఒకటే అంటున్నాను. నేను ఈరోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నాకు ఒక పైలట్, ఎస్కార్టు. ఎంతసేపు బయలుదేరుతాను? మీకు ఎందుకు ఫోన్ చేశాను? ఒక 10 నిమిషాల్లో నేను వచ్చేసాను. అంటే పలానా టైం నుంచి పలానా డిస్టెన్స్కి నేను రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పుకుంటున్నా. దారిలో జనాలు అది వస్తే కనుక వాటిని క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోప్ పార్టీ పట్టుకుని ఆపారు అనుకోండి, పోలీసులు ఏంటది దాన్ని ఏమంటారు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు. ఈరోజు మీ వాళ్ళేమో ఎలాగో నిజంగా చెప్తున్నా, ఈ మాట అనకూడదు, ఒక ఉన్మాదుల్లో రప్పించుకుంటున్నారు. మీరు రప్పించుకొని ఒక రోప్ పార్టీ పెట్టి, అంటే 90 కిలోమీటర్లు నేను రోప్ పార్టీ పెట్టగలనా? ఊర్లోకి రాగానే అతను దిగితే రోప్ పార్టీ పెట్టగలరు ఎవరైనా? ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోప్ పార్టీ పెట్టగలరు. నువ్వు వెహికల్తో వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను, 90 కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోప్ పార్టీ పెట్టమంటే ఎలా అవుతుంది? నువ్వు 90 కిలోమీటర్ 80 నుంచి 90 కిలోమీటర్లు వెళ్ళడానికి నీకు ఎన్ని గంటలు పట్టింది? అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. మేము ఇవ్వాల్సిన భద్రత మేము అవుట్ ఆఫ్ ద బాక్స్, అతనికి ఇవ్వాల్సిన భద్రత కన్నా మేము చెప్పిన దానికన్నా ఎక్స్ట్రానే మేము భద్రత ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అతను షేక్ హ్యాండ్ అంటే అతన్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటారంటే, ఒకటండి బ్లెండర్గా ఒకటే మనం ఆలోచించుకోండి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు, ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్లో చనిపోయాడో ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈరోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం. ఈరోజు అంతవరకు కాదండి, నీ వెహికల్ కింద మనిషి పడితే సెన్స్ తెలీదా? కాదండి, చిన్నది అడ్డు తగిలితేనే రాయి పెక్కి ఎక్కితేనే తెలుస్తుందండి. మేము వెహికల్స్లో తిరిగిన వాళ్ళమే, చిన్న రాయిగా మా టైర్ దాటి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది. అతను మూమెంట్ అక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు, మీరు వీడియో క్లియర్గా చూడండి, కిందన ఎవరో పడుతున్నారు అని చెప్తే తీసి లాగేశారు పక్కకి. చెప్తున్నారు కదా, అప్పుడైనా ఆపాలి కదా.
ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను? ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే సార్ ఇన్సిడెంట్ జరిగిందని జరిగిన వెంటనే వచ్చి చెవులో చెప్తారు. అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత, నీ కార్యకర్తలు చనిపోయిన తర్వాత నీ చెవి దగ్గరకు వచ్చి కనీసం ఒక చెప్పే నాయకుడు కూడా నీ దగ్గర లేడా? రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. సారీ టు సే. ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? లోకం మొత్తం గొగ్గోలు పెట్టింది, చనిపోయాడంట అని. అతనికి తెలియదు. ఎస్, ఎగ్జాంపుల్ చెప్తానండి. కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపి అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి, అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఆ ఊర్లో పెట్టలే, నెక్స్ట్ కావలికి షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళారు, మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అదండి నాయకుడుకున్న నిబద్ధత. అంతే తప్పించి చనిపోతే చనిపోనియండి, మా పనులు మేము చేసుకుంటాము, మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. రీసెంట్గా మా టీడీపీ నాయకుడే భారతీరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి. అరే నీ పక్కన ఉన్నవాడు నేను రప్పారప్పా కోస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈ కోసేస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు. అంటే ఇతనికి నరుకుడు నైజం ఇతనికి ఉంది, అది వేరే విషయం. కానీ సొసైటీలో మనం ఉన్నాం కదా, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కదా, మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా, అది మేము అడుగుతున్నాం. మీరు విమర్శ కాదండి, మేము ఈరోజు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మేము వెంటనే మాట్లాడాం. మేము ఇలా మాట్లాడిన దానికే అదేదో ఏఐతోనేదో క్రియేట్ చేశారని ఒకళ్ళు బయటకు వచ్చి అంటారు, ఒకళ్ళు మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటి ప్రాబ్లం అంటారు. అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. కానీ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం. దానికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. అండ్ ఒకటి ఇప్పుడు విషయం ఏంటంటే, మనకి సాధారణంగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, మీరు ఏ కేసులైనా తీసుకోండి, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అన్నది ఒకటి, అదైనా A1 కార్ ఎవరిది, ఓకే, అతను ఆటోమేటిక్గా కేసులో ఉంటాడు. కార్లో కూర్చున్న వాళ్ళు ఎవరు, అది కూడా ఆటోమేటిక్గా కేసులో ఉంటారు. ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్ అండి, ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ గవర్నమెంట్వి, ఓకే, గవర్నమెంట్ బస్సులకి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎలా చేయాలి ఏంటనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ర్యాలీల్లో జరిగేటప్పుడు ఏం చేయాలనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ తన సొంత వాహనాల్లో వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా ఏమంటే కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటానంటే ఇవన్నీ పక్కన పెట్టండి, మానవత్వం ఏమైంది? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అదొక్కటే, మానవత్వం ఏమైంది? నువ్వు నోరిప్పితే మానవత్వం, నీతి, నిజాయితీ, మానవత్వం 3 పదాలు ఉచ్చరిస్తావు కదా. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి, అధికారులు ఉన్నప్పుడు అవన్నీ రావు, ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మానవత్వం, నీతి, నిజాయితీ, అవినీతి రహిత ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంటాడు కదా. మరి ఈరోజు మానవత్వం ఏమైంది? నేను ఇందాక చెప్పాను, ఏమండి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనే అయ్యో పాపం దిగి, అతనికి ఎటువంటి పదవి లేకపోయినా ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా దిగి అయ్యో ఏమైందని దిగి అడిగి నీళ్ళు పోసి వెళ్తాడు. వీలైతే అంబులెన్స్ ఏదో వచ్చినంత వరకు నుంచొని అక్కడ ఆగి అంబులెన్స్ ఎక్కించి వెళ్తాడు. అరే నీ కార్యకర్త నీ కారు కింద పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసి పక్కకు లాగేస్తే ఇక్కడ నుంచున్నవాడికి ఆ మాత్రం తెలియదండి ఏం జరుగుతుంది అక్కడ అన్నది. మళ్ళీ తిరిగి మాకేంటి సంబంధం అని అడుగుతున్నారంటే
నిజంగా అందుకే అంటున్నా, దాని గురించి మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేదేమో. మాట్లాడి ఇంకా విలువను తగ్గించుకున్నాడు. నాకేంటి సంబంధం అని అడిగి ఇంకా విలువను తగ్గించుకున్నాడు. ఓకే, అన్నిటికీ మించి ఆంక్షలు మేము పెట్టామా అని అడగడమే చాలా విడ్డూరంగా ఉంది. అది